నేటి ప్రత్యేకత. నేడు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతి. ప్రపంచ దేశాల్లో జీవ రసాయన శాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడు. పేరు ప్రఖ్యాతుల కొరకు తాపత్రయపడని నోబెల్ బహుమానానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ నోబెల్ బహుమానం పొందలేనటువంటి గొప్ప వైద్య శాస్త్రజ్ఞుడు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ప్రపంచ మానవాళికి ఆరోగ్యకరమైన జీవితానికి సంబంధించి విశిష్ట పరిశోధన చేసి అనేక ఔషధాలను కనుగొన్న డాక్టర్ సుబ్బారావు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు చేసిన పరిశోధనలలో ముఖ్యమైనవి కొన్ని తెలుసుకుందాం. మానవ శరీరంలో ఎంత ఫాస్ఫరస్ ఉంటుంది, దానిని ఏ విధంగా కనుగొనవచ్చు అని చెప్పిన మొట్టమొదటి శాస్త్రజ్ఞుడు. మానవుడు ఆహారాన్ని తీసుకున్న తర్వాత అది ఏ విధంగా మారుతుంది, దాని నుంచి శక్తి ఏ విధంగా ఏర్పడుతుంది, ఈ చర్యలో ఎన్ని ఏటీపీలు ఎన్ని ఏడీపీలుగా మారుతాయి అని ప్రపంచానికి తెలియచేసిన మహామనిషి. మానవ శరీరానికి కావలసిన విటమిన్ B6 మరియు విటమిన్ B12 కృత్రిమంగా తయారు చేసి మానవాళికి అందచేశారు. మానవులు ఆరోగ్యకరంగా ఎదగటానికి, ప్రత్యేకంగా గర్భస్థ శిశువు ఎదగడానికి కావలసిన ఫోలిక్ యాసిడ్ కృత్రిమంగా తయారు చేశారు. మానవ శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా మరియు వైరస్ చంపటానికి ఉపయోగపడే టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ మూల ధాతువును తయారు చేశారు. దీని నుంచి యూరోమైసిన్ అనే యాంటీబయాటిక్ తయారు చేశారు. ప్రపంచంలో విరివిగా ఉపయోగించే ఈ యూరోమైసిన్ యాంటీబయాటిక్ మందు ఇప్పటికీ కూడా ఈ మందులను ఉపయోగిస్తూనే ఉన్నారు. బోధకాలు నివారించడానికి హెటిరోజన్ అనే మందును తయారు చేశారు. క్యాన్సర్ తగ్గించటానికి కిమోథెరపీలో ఉపయోగించే అనేక మందులను తయారు చేశారు. కుష్టు వ్యాధి నివారించడానికి ఉపయోగించే మందులను కూడా తయారు చేశారు. ఫ్లూ వ్యాధి నివారించడానికి అనేక రకాలైనటువంటి మందులను తయారు చేశారు. ఈయన పేరు మీదుగా సుబ్రమైసిన్ అనే యాంటీబయోటిక్ మార్కెట్లో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా అనేక యాంటీబయాటిక్ మందులను కూడా తయారు చేశారు. 5000 సంవత్సరాల వైద్య రంగ చరిత్రలో ఈయన కనుగొన్న మందులు ఎవరూ కనుగొనలేదు అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈయన 1895 సంవత్సరం జనవరి 12వ తేదీన భీమవరంలో అతి పేద కుటుంబంలో జన్మించారు. ఈయన స్కూలు విద్యాభ్యాసం భీమవరం, రాజమండ్రి, కాకినాడలో కొనసాగింది. ఈయన మెట్రిక్ 2 సంవత్సరాలు తప్పటం జరిగింది. 3వసారిగా మెట్రిక్ను మెడ్రాస్లో చదివి పూర్తి చేశారు. మెడ్రాస్ రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్మీడియట్, మెడ్రాస్ వైద్య కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఈయన అమెరికాలోని పేరు ప్రఖ్యాతులు ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో PhD పూర్తి చేశారు. ఈయన 20 సంవత్సరాలు అదే యూనివర్సిటీలో ట్రాపికల్ డిసీజెస్లో ప్రొఫెసర్గా పనిచేశారు. కొంతకాలం లేనోట్ అనే పరిశోధన సంస్థలు సైంటిస్టుగా పనిచేసే ప్రపంచము గర్వించే రీతిలో అనేక యాంటీబయాటిక్లు తయారు చేశారు. ఈయన 1948 ఆగస్టు 9వ తారీఖున అమెరికాలో చనిపోయారు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు చదువుకునేటప్పుడు, వృత్తి పరిశోధనలు చేసేటప్పుడు డబ్బుకు, పేరు ప్రఖ్యాతులకు, కుటుంబానికి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వని గొప్ప శాస్త్రజ్ఞుడు. ఈయన కులానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా మానవాళి ఆరోగ్యం కొరకు కృషి చేసిన గొప్ప శాస్త్రజ్ఞుడు. ఈయన పేరు ప్రఖ్యాతులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన నోబెల్ బహుమానం చెందిన సంఘం కూడా ఈయనను గుర్తించలేదు. అందుకని ఈయనని ఇగ్నో సైంటిస్ట్ అని అంటారు. ఈయన చనిపోయిన తర్వాత అంతర్జాతీయ పత్రిక టైంలో ద ఇగ్నోరెడ్ సైంటిస్ట్, నెగ్లెక్టెడ్ సైంటిస్ట్ అని ప్రచురించారు. టైమ్ అనే పత్రికలో గొప్ప గొప్ప మేధావులు, దేశ ప్రధానులు, రాష్ట్రపతులు వారి వారి ప్రఖ్యాతులు దానిలో ప్రచురించాలని తాపత్రయపడుతుంటారు. కానీ సుబ్బారావు గారు ఎలాంటి తాపత్రయం లేని మనిషి. ఈ పత్రికలో భారతదేశంలో 4 మాత్రమే ప్రచురింపబడినారు. వారిలో రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్, మదర్ తెరీసా, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఈ పత్రికలో మొట్టమొదటిసారిగా
ఫ్రంట్ లైన్లో ప్రశ్నించదగిన వ్యక్తి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి శిష్యులు ముగ్గురికి నోబెల్ బహుమానం రావటం గొప్ప విషయం. కానీ ఈయనకు మాత్రం రాలేదు. ఇంత గొప్ప డాక్టర్ను మన భారతదేశం గుర్తించలేకపోవటం మన దురదృష్టకరం. కొంతకాలం తర్వాత ఈయన పేరు మీదుగా ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసి భారత ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఈయన పరిశోధన గురించి విద్యార్థులకు పాఠ్యాంశముగా చేర్చటం వలన ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈయన జన్మదిన సందర్భంగా మనము ఘనమైన నివాళులు అర్పిద్దాం. మన శాస్త్రజ్ఞులు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని ఆదర్శంగా తీసుకుంటారని భావిద్దాం. ఈ వ్యాసాన్ని మనకు అందించిన వ్యాసకర్త పేరు కేలం ఆదినారాయణ గారు, గౌరవ అధ్యక్షులు జన విజ్ఞాన వేదిక, పల్నాడు జిల్లా. వ్యాఖ్యానం శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు, ఆంగ్ల ఉపాధ్యాయుని, జ్యోతి మోడల్ స్కూల్, హైదరాబాద్. వీడియో ఎడిటింగ్ మరియు నిర్వహణ కల్లమడి లక్ష్మీశ్యామ్.